నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కానీ అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఖరీఫ్ సాగు పట్ల కూటమి ప్రభుత్వానికి కనీస సన్నద్ధత లేకపోవడంతో తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో ఎలా ముందుకెళ్లాలో తెలియక గగ్గోలు పెడుతున్నారు. ఏపీలో ఖరీఫ్ సాగుపై అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఏం చేయాలో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. గడిచిన 5 ఏళ్లు సీజన్ ముందుగానే అందిన పెట్టుబడి సాయం కూటమి అధికారంలోకి వచ్చాక 2 ఏళ్లుగా అందని పరిస్థితి నెలకొంది. అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు 20,000 చొప్పున చెల్లించాల్సిన 10,718 కోట్ల పెట్టుబడి సాయం తొలి ఏడాది ఎగ్గొట్టిన కూటమి సర్కార్ కనీసం ఈ ఏడాది కూడా సీజన్కు ముందు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోపక్క 2023-24 సీజన్కు చెందిన ప్రీమియం బకాయిలు ఎగ్గొట్టడంతో దాదాపు 1,385 కోట్ల బీమా పరిహారం రైతులకు అందలేదు. ఇంకొక వైపు కరువు బకాయిలు 327 కోట్లతో పాటు 2024-25 సీజన్కు ఏడాదికి సంబంధించి దాదాపు 650 కోట్లకు పైగా పంట నష్ట పరిహారం కూడా నేటికి జమ చేయలేదు. దీంతో ఖరీఫ్ సాగు విషయంలో రైతులు దిక్కులు చూస్తున్నారు. ప్రతి ఏటా రబీ ఖరీఫ్కు కలిపి విత్తన సబ్సిడీ కోసం 400 కోట్లు ఖర్చు చేసేవారు. అలాంటిది ఈ ఏడాది 240 కోట్లకు కుదించారు. ఒక ఖరీఫ్ సీజన్లో విత్తన సబ్సిడీ కోసం 215 కోట్లు ఖర్చు చేయగా ఈ ఏడాది ఆ భారాన్ని 163 కోట్లకు కుదించారు. దీంతో ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్కు సంబంధించి జిల్లాల నుంచి వచ్చిన ఇండెంట్ ప్రకారం 6.32 లక్షల క్వింటాల విత్తనాన్ని అందుబాటులో ఉంచాల్సి ఉండగా దాన్ని 5.32 లక్షల క్వింటాలకు కుదించారు. మరోవైపు ఈ పాటికి సగానికి పైగా వేరుశనగ విత్తన పంపిణీ పూర్తి కావాల్సి ఉండగా ఈ ఏడాది నేటికి విత్తన ప్రాసెసింగ్ కొనసాగుతూనే ఉంది. సాక్షిలో వచ్చిన కథనంతో 139 కోట్ల బకాయిలు విడుదలతో విత్తన పంపిణీ ప్రక్రియలో కొంత కదలిక వచ్చింది. మరోవైపు 69,000 టన్నుల పచ్చిరొట్ట విత్తనాలకు అతి కష్టం మీద 21,000 క్వింటాలను మాత్రమే నిల్వ చేయగలిగారు. ఈ ఏడాది పచ్చిరొట్ట విత్తన ధరలు రెట్టింపు కావడం రైతులకు గుదిబండగా మారింది. ఈ ఏడాది కనీసం 6 లక్షల భూసార హెల్త్ కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటి వరకు 4.11 లక్షల శాంపిల్ సేకరించగలిగారు. ఇప్పటి వరకు కేవలం 1,356 సాయిల్ హెల్త్ కార్డులు మాత్రమే జారీ చేశారు. భూసార కార్డుల్లో సిఫారసు చేసిన మేరకు సూక్ష్మ పోషకాలను ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి 100% సబ్సిడీపై సరఫరా చేస్తామని గొప్పలు చెప్పారు. కానీ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. దీంతో జింక్, భాస్వరం వంటి సూక్ష్మ పోషకాలు ఈసారి కూడా రైతులకు అందే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఆందోళనకు గురవుతున్నారు అన్నదాతలు.